నా జీవితంలోనికి అద్భుతమైన దినం ప్రవేశించింది. ఆ దినాన నేను ఇక వచ్చింది చూడండి అద్భుతం. ఇక చెప్పు మిరాకిల్. ప్రభు ప్రేమను చూడగలిగాను. ప్రభు నన్ను సంధించిన రోజు అది. నేను ఎప్పటికీ ఆ రోజు మర్చిపోలేను. ఒరే ఏంటి ఈ సంధించడం ఏంట్రా? నువ్వేమన్నా బాణం ఏంట్రా? నేను అన్న సంధించిన బాణాన్ని అని ఆవిడ చెప్పినట్టుగా సంధించడం ఏంట్రా బాబు? ఆయన ఒక మన్మధుడు, నువ్వు ఒక పూల బాణం. మరి నేను సంధించాలి ఇప్పుడు అమ్మాయిల మీదకి. అది ఎలా జరిగిందో మీతో చెప్తాను. చెప్పు. నా కాలేజ్ చదువులు పూర్తయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేయడం ప్రారంభించాను. ఆ కంపెనీ వాళ్ళు కోక్ బిజినెస్ చేస్తుండేవారు. వాళ్లకు కర్ణాటక రాష్ట్రంలో దాండేలి ఫెరోలెస్ లిమిటెడ్ అనే కంపెనీలో వాళ్లకు కొన్ని లావాదేవీలు ఉండేవి. అప్పటికి చురుగ్గా ఉన్న నన్ను ఆ కర్ణాటక రాష్ట్రానికి పంపించాలని అనుకున్నారు. ఓ రోజు నేను ఉదయకాలమే లేచి స్నానం చేసి ఫ్రెష్ అవుదాం అనుకొని సోప్ లేని కారణంగా పాన్ షాప్కి వెళ్ళి సోప్ కొనుక్కుందామని దిగాను. పాన్ షాప్కి వెళ్ళి సోపు కొంట? పాన్ షాప్లో సోపులు అమ్ముతారండి అడనా? ఓర్ని. బస్ స్టాండ్కి ఆనుకొని ఒక పాన్ షాప్ ఉండేది. అక్కడ ఏదైనా వస్తువులు కొనుక్కునేవాడిని. ఆ రోజు కూడా సోప్ కొనుక్కుందామని ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాను. నేను దగ్గరికి వెళ్తుండగానే నాకు ఆ పాన్ షాప్ లో నుంచి తెలుగు మాటలు వినిపించాయి. పాన్ షాప్ ఏందిరా బాబు? పాన్ షాప్ ఏంది? పాన్ షాపులో సోప్ ఏంది? అసలు నా ఏనుగు ఎక్కడా, నా రిక్షా ఎక్కడ అన్నట్టు చెప్తున్నావేంట్రా? ఓరి నాయను. కర్ణాటక రాష్ట్రం కాబట్టి అందరూ కన్నడ మాట్లాడేవారు సహజంగా. చాలా కాలానికి తెలుగు మాటలు వినిపించేసరికి నాకు చాలా అసలు కన్నడలో సగం మంది తెలుగు వాళ్ళే ఉంటారు. అసలు ఏదో పాతాళ లోకం పోయాను అక్కడ తెలుగు వాళ్ళు కనపడ్డారని చెప్తాడు. కర్ణాటకలో సగం మంది తెలుగు వాళ్ళే ఉండేది. అమ్మయ్య, తెలుగు మాట్లాడేవాడు ఒకడు దొరికాడురా బాబు అనుకుని ఎంతో ఆనందంగా ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాను. నేను దగ్గరికి వెళ్ళి చూసేసరికి లోపల పాస్టర్ గారు తెలుగులో సువార్త చెప్తున్నారు పాన్ షాప్ కుర్రాడికి. నిజమండి. పాన్ షాప్కి సోపు కొనుక్కోవడానికి వెళ్ళాడంటండి. పాన్ షాప్లో పాస్టర్ సువార్త చెప్తున్నాడంటండి. ఒరే మీరు చెప్పే వీడియోలు దరిద్రంగా ఉంటాయని తెలుసు కానీ ఇక ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి నన్ను డిసప్పాయింట్ చేస్తారేంట్రా? చెప్పు, మా కర్మ ఏం చేస్తాం చెప్పు. మరి మళ్ళీ కోపం వచ్చేసింది, పిచ్చెక్కిపోయింది. ఇదేంట్రా బాబు, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు ఇక్కడ కూడా తగలడ్డారు వీళ్ళు. మా వైజాగ్లోనే కాదు, ఇక్కడ కూడా ఈ బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారని చాలా సనుక్కున్నాను, గొనుక్కున్నాను. అంటే ఈ మాటలు బట్టి మనకేం అర్థమవుతుంది? పాన్ షాపుల్లో కూడా సువార్తలు చెప్తున్న పాన్ షాప్ కుర్రోడు కూడా పాస్టర్లు సువార్తలు చెప్పి మతమార్పిడి చేస్తున్నారంటే, సువార్త అంటే వాళ్ళ దృష్టిలో సువార్తలు అనుకోండి, ఒరిజినల్గా ఇతర మతాలని ఇతర దేవుళ్ళని తిట్టడం, మా యేసయ్య నమ్మకపోతే మీరు నరకానికి పోతాను బెదిరించడం, ఇది సువార్త. అంటే ఇలా ఉంది బయట పరిస్థితి అని చెప్పి వీడి మాటల ద్వారా మనకు తెలుస్తుంది. చెప్పమ్మా. ఆయన నాకెందుకులే అని తిరిగి వచ్చేస్తున్నాను. ఇంతట్లో జ్ఞాపకం వచ్చింది, ఎప్పుడైనా ఒక పాస్టర్ ఒంటరిగా దొరకాలి అన్నావు కదా, ఇప్పుడు దొరికాడు, వాడు అంత చూడు అని నాలో ఉన్న అంతరాత్మ నాతో మాట్లాడింది. అమ్మయ్యా, ఈ రోజుతో వీడి పని అయిపోయిందిరా, వీడు మళ్ళీ జీవితంలో బైబిల్ పట్టుకోకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ చాలా కోపంగా అతని దగ్గరికి వెళ్ళాను. నా స్నేహితులారా, అతను నేను నా జీవితంలో మర్చిపోలేను. నా హృదయంలో ఉన్న చీకటంతా తొలగిపోయి దేవుని వెలుగు నాలోనికి ప్రవేశించింది. అది వెలుగు వచ్చింది చూడండి. ఇప్పుడు వెలుగు వచ్చిందా, తర్వాత స్వరం వచ్చింది. కొంచెం అటు ఇటుగా అవుతాడు. ముందు కొంతమంది స్వరం వచ్చింది, తర్వాత వెలుగు వచ్చింది. వీడికి వెలుగు వచ్చిందంట. చెప్పేగా నా అజ్ఞానాన్ని దైవజ్ఞానం పారదోలిన రోజు అది. నా ఆత్మీయ గురుడితనం సువార్త వెలుగు ద్వారా వెలిగించబడిన రోజు అది. ఇది ఖచ్చితంగా స్క్రిప్ట్ డైలాగ్స్ ఇవన్నీ. అర్థమవుతుంది చెప్పు. నా కన్నుల మీద పొరలు పొరలుగా ఉన్న గర్వపు ఛాయలు రాలిపోయిన రోజు అది. ఆ రోజు నేను మర్చిపోలేను. దేవుడే నాతో స్వయంగా మాట్లాడిన రోజు. అదే మాట్లాడాడు, వచ్చేసాడు యేసయ్య. ఖాళీగా ఉంటాడు కదా పైన. ఇప్పుడు వీడితో ఎందుకు మాట్లాడాడు? ఈ పెద్ద ఎదవ కదా, అమ్మాయిలు వేసుకుని తిరిగాడు, అమ్మాయిలు మోసం చేస్తా రకరకాల కామ వికారాలతో నిండిపోయి ఉన్నాడు కదా. ఈ క్వాలిటీస్ అనమాట యేసయ్య మాట్లాడడానికి బేసిక్ క్వాలిటీస్. ఏంటంటే మీరు అడ్డమైన తిరుగుళ్ళు తిరగాలి, చేతనైనంత చెడుతనం చేయాలి, మీరు పరమ నికృష్టంగా జనమందరూ కూడా ఉమ్మేసే విధంగా మీరు తయారైతే తిరిగితే అప్పుడు యేసయ్య మీతో మాట్లాడడానికి వస్తాడు. యేసయ్య మాట్లాడడానికి కావాల్సినటువంటి బేసిక్ క్వాలిటీస్ ఇవన్నీ.